ఓం నమ శివాయ. కాశీ క్షేత్రం రాగానే ముందుగా కాలభైరవ దర్శనం చేసుకోమంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాలభైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడు అనమాట. ఒకరోజు శివుడు అండ్ బ్రహ్మదేవుడు మాట్లాడుకుంటుంటే వాదన జరిగింది. ఆ వాదనలో నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న ఒకటి చాలా పెద్దదైందనమాట. అప్పుడు శివునికి కోపం వచ్చి హూంకరిస్తాడు, అంటే కోపంతో గర్జిస్తాడు. ఆ గర్జన నుంచి ఆవిర్భవించిన వారే కాలభైరవుడు అనమాట. ఎంత ఎంత భయంకరంగా ఉంటుందంటే 3 కళ్ళతోని కపాల దండ వేసుకొని చాలా భయంకరమైన రూపం, చాలా కోపం. ఆ కోపంతోని బ్రహ్మదేవుని తల నరికేస్తాడు. తల నరకగానే బ్రహ్మహత్యా దోషం తాకింది. అప్పుడు కాలభైరవునికి ఏం చేయాలో అర్థం కాకపోతే శ్రీ మహావిష్ణువు వచ్చి ఈ బ్రహ్మదోషం పోవాలంటే నువ్వు కాశీకి వెళ్ళు అని కాలభైరవుడికి చెప్తాడనమాట. అప్పుడు కాలభైరవుడు కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు అడుగు పెట్టగానే ఆ దోషం పోతుంది. ఆ దోషం పోయిన తర్వాత ఇక్కడే కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండిపోయిండు అనమాట. అండ్ ఆ తలని ఇక్కడే సమాధి చేసిండనమాట. దీంట్లో ఈ కథలో ఒక నిజమేంటో తెలుసా? కాలభైరవుని కోపం తగ్గి దోషం పోయింది. అండ్ బ్రహ్మదేవుని అహంకారమైన 5వ తల, అంటే బ్రహ్మదేవునికి ఇంతకుముందు ఇప్పుడు మనకు తెలిసిన బ్రహ్మదేవుడు 4 శత్రుముఖం అనుకుంటాం కదా, కాదు. బ్రహ్మదేవునికి 5 తలలు ఉంటుండే. ఆ 5వ తలనే అహం. ఆ అహాన్ని ఇక్కడనే పూడ్చిపెట్టారనమాట. సో కాలభైరవుని అనుమతి లేనిది మోక్షప్రాప్తి కూడా జరగదు. సో అందుకే కాశీకి వస్తే ఖచ్చితంగా కాలభైరవుని దర్శనం, విశ్వనాథుని కంటే ముందు కాలభైరవ దర్శనం చేసుకోవాలి అన్నమాట. ఓం నమ శివాయ.